కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, ఇప్పుడు మనం అమృత కలశం కార్యక్రమంలో ఉన్నాం. దానం వల్ల ఎవరెవరు ఎలా స్వర్గాన్ని పొందారో, ఎలా రాజ్యాలు సంపదలు కీర్తిని పొందారో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు. దానేన భూతాని వశీభవంతి దానేన వైరాని ఉపయాంతి నాశం. దానంతో అన్ని ప్రాణులు వశమవుతాయి కదా. ఇంత ఆహారం ఇస్తే, పక్షి ఉంది, ఆహారం ఇస్తే మన ఇంట్లోనే ఉంటుంది. జంతువులు వానికి కావాల్సిన మన ఇంట్లోనే ఉంటాయి. అందువల్ల దానంతో భూతాలు వశమవుతాయి. దానేన వైరాణి ఉపయాంతి నాశం. దానంతో శత్రుత్వం కూడా నశిస్తుంది. మిత్రుడవుతాడు. వాడికి కావలసింది ఇచ్చినప్పుడు వాడు మనకు మిత్రుడవుతాడు కదా, శత్రుత్వం పోతుంది. దానేన వైరాణి ఉపయాంతి నాశం పరోపి బంధుత్వం ఉపైతి దానాత్. శత్రువు కూడా దానం వలన బంధువు అవుతాడు. దానేన సర్వం వ్యసనం నిహంతి. దానముతో సకల వ్యసనాలు, అన్ని బాధలు తొలగిపోతాయి. అన్ని దానం వల్ల లభిస్తాయి. అహన్యహని యాచంతం అహం మన్యే గురుం యథ. ఎంత చక్కని మాట చెప్తాడంటే వ్యాసుడు. మన దగ్గరికి వచ్చి ప్రతిపూట దేహి దేహిని యాచించేవాడు మనకు గురువు అంటున్నాడు. అలాంటి వాణ్ణి మనం గురువుగా భావించాలి. అహన్నహని యాచంతం అహం మన్యే గురుం యథ. అలాంటి వాణ్ణి నేను గురువుగా భావిస్తున్నాను. అలాంటి వాణ్ణి చూడటం అనేది మార్జనం దర్పణశ్చైవ యః కరోతి దినే దినే. మనము అద్దాన్ని చూచుకొని మన ముఖాన్ని తుడుచుకున్నట్టుగా, మన ముఖానికి ఉన్న మురికిని తొలగించుకున్నట్టుగా వాణ్ణి చూచి మన పాపాన్ని తొలగించుకుంటాం కదా. అవును కదా. అయ్యో పాపం, పూర్వజన్మలో పాపం చేశాడేమో, దరిద్రుడయ్యాడు, ఇప్పుడు మనం ఇద్దాం, ఇవ్వకుంటే మనం ఇలాగ అవుతామేమో అని భయపడి మనం దానం చేస్తాం కదా. అందువల్ల యాచించేవాడు గురువు మనకు పాఠం చెప్తున్నాడు. వాణ్ణి చూస్తే అద్దంలో మనము చూచినట్టు భావించుకోవాలి. అద్దంలో చూచినట్టుగా దినే దినే యః కరోతి న్యాయార్జి. ఇప్పుడు దానము యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. కానీ న్యాయార్జితానాం విత్తానాం ఉచితే పాత్రే శ్రద్ధయా ప్రతిపాదనం దానమితి అభినిర్దిష్టం అంటాడు. దానం అంటే ఏమిటి అంటే, న్యాయముగా సంపాదించిన దాన్ని తగిన చోట ఇవ్వటాన్ని, శ్రద్ధగా ఇవ్వటాన్ని దానం అంటారు. ఇప్పుడు దానం అంటే ఏమిటో చెప్తున్నాడు. న్యాయముగా సంపాదించిన దానిని యోగ్యమైన పాత్రకు శ్రద్ధతో ఇవ్వటాన్ని దానం అంటారు. అంటే సంపాదించింది న్యాయం కావాలి, అన్యాయంగా సంపాదించింది కాదు. న్యాయంగా సంపాదించిన దాన్ని, అది కూడా శ్రద్ధతో ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి. దానం అంటే ఏమిటి? మన దగ్గర ఉన్న వస్తువు ఎదుటివానికి ఇవ్వటం. నాది అనుకున్న వస్తువు నాది కాదు బాబు, నీది. అందుకే మనం ఏమంటాం? నమమ అంటాం. తుభ్యం అర్పయామి నమమ. నీకు ఇస్తున్నాను, నాది కాదు. నాదనే దానిలో నాదిని వదిలిపెట్టి నీది చెయ్యటం దానం. నా వస్తువు అది న్యాయార్జితం కావాలి. న్యాయంగా సంపాదించిన నా వస్తువు అనేదాన్ని ఎదుటివాడి స్వంతం చేస్తామే, దాన్ని దానం అంటారు. ఇప్పుడు ఈ దానానికి 2 హేతువులు, 2 కారణాలు ఉన్నాయి. షట్ అధిష్టానం, 6 అధిష్టానాలు ఉంటాయి. షడంగం, 6 అంగాలు ఉంటాయి. షడ్ విపాకయకు, దీనికి 6 విపాకాలు ఉంటాయి. ఇది 4 విధాలుగా ఉంటుంది. 3 దానికి నిమిత్తాలుగా ఉంటాయి.
అలాగే త్రినాశం దానముచ్యతే. దానం వల్ల 3 పోతాయి. 3 ఏమిటి? శరీర పాపం, మానసిక పాపం, వాక్ పాపం 3 పోతాయి కదా. గుర్తుంచుకోండి. 2 హేతువులు అంటే శ్రద్ధ, భక్తి, ఈ 2 హేతువులు. అలాగే షట్ అధిష్టానం, 6 అధిష్టానాలు. ఏమిటండి 6 అంటే చెప్తున్నాడు. ఇందులో ధర్మము, అర్థము, కామము, వ్రీడ, హర్షము, భయము, ఈ 6 అధిష్టానాలు అంటారు. అంటే ధర్మదానం, అర్థదానం, కామదానం, వ్రీడదానం, హర్షదానం, భయదానం అని 6 అధిష్టానాలు ఉంటాయి. ఈ దానానికి అంగాలు 6 ఉంటాయి. దాత, ప్రతిగ్రహీత అంటే ఇచ్చేవాడు, తీసుకునేవాడు, శ్రద్ధ, అలాగే ఇయ్యవలసినటువంటి ద్రవ్యము, దేశము, కాలము. ఈ 6 అంటే దాత, ప్రతిగ్రహీత, శ్రద్ధ, దేయము, దేశము, కాలము. ఈ 6 దాన అంగాలు అంటారు. నిమిత్తాలు 3: కాలాపేక్షం, క్రియాపేక్షం, అర్థాపేక్షం. కొన్ని కాలాల్లో అపేక్షిస్తాం. వేసవి కాలంలో ఏం కావాలి? చల్లటి నీళ్లు కావాలి కదా. చలికాలంలో చల్లటి నీళ్ళు పని లేదు కదా. కొన్ని దానాలు కాలాన్ని అపేక్షించేస్తాము. కొన్ని క్రియాపేక్షం, పనిని బట్టి. చదువుకుంటున్నాడు, వాడికి పుస్తకాలు ఇవ్వాలి. చదువుకుంటున్న వాడికి మంచినీళ్ళు ఇస్తే ఏం లాభం? చేసే పనిని బట్టి క్రియాపేక్షం. ఇంకొకటి అర్థాపేక్షం, వాడికి ఏదో ప్రయోజనం కావాలి, డబ్బు కావాలి, డబ్బు ఇవ్వాలి. ఎదుటివాడు దేన్ని కోరుతున్నాడో దాన్ని ఇవ్వాలి. అందుకే కాలాపేక్షం, క్రియాపేక్షం, అర్థాపేక్షం. త్రిధా నైమిత్తికం దానం. ఈ దానం నైమిత్తికము. ఇందులో 3 నిమిత్తాలు, 6 అంగాలు, 6 అధిష్టానాలు, 2 హేతువులు, 4 విధానాలు. ఇది దానం యొక్క లక్షణం. ఇందులో ఒక్కొక్క దాన్ని చెప్తున్నాడు. నిత్యం, సార్వకాలికం. కొన్ని దానాలు ఉంటాయి, అవి సార్వకాలికం, అన్ని వేళలు చేసే దానాలు ఉంటాయి, ఎప్పుడూ చేయాలి. దప్పికొన్నవాడికి మంచినీళ్ళు ఎప్పుడు ఇవ్వాలంటే ఏం చెప్తామండి? ఎప్పుడైనా ఇవ్వాలి. ఆకలైన వాడికి అన్నం ఎప్పుడైనా పెట్టాలి. బట్టలు లేవు, బాధపడుతున్నాడు, 2 వస్త్రాలు ఇవ్వాలి కదా. చదువుకోలేడు, విద్య ఇవ్వాలి. ఊరు మొత్తం నీళ్ళు బాధపడుతున్నది, చెరువు తవ్వించాలి. సాయంకాలం అలా విహారానికి లేదా విశ్రాంతి వెళదామంటే ఊళ్ళో ఊరుపేట పొలాలు, తోటలు లేవు, తోట చేయించాలి. బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఏదో గ్రామాన్ని నుంచి వస్తారు, ఇంక గ్రామానికి పోతుంటారు, దారిలో సాయంత్రం అవుతుంది, ఉండాలి కదా, ఓ సత్రం కావాలి. అవునా? వేసవి కాలంలో చలివేంద్రం కావాలి అంటే మంచినీళ్ళు. ఇలా మంచినీళ్ళు, వస్త్రాలు, ఆరామం, తోటలు, చెరువులు, ఉద్యానవనాలు, అన్నదానాలు, సమారాధనలు అంటే సత్రాలు, ఇవి సార్వకాలికములు. అంటే అన్ని సమయాలు మనకు వస్తాయి కదా, పనప్పుడు చేయలేదు. ఎప్పుడు ఆకలితో అన్నం పెట్టాలి వాడికి. మనం సత్రం కట్టించాం, మనం ఇప్పుడు చేస్తున్నాం, చాలా చేస్తున్నారు నిత్యాన్నదానం. దాని పేరు నిత్యాన్నదానం. ఎప్పుడు పెట్టాలి? అక్కడ టైం బోర్డు పెట్టకూడదు. నిత్యాన్నదానం కొందరు పెడతారు 12 నుంచి 3 దాకా, 7 నుంచి 10 దాకా. అదేమన్నదానం? బయట నుంచి వచ్చేవాడు అప్పుడే వస్తాడా? ఎప్పుడు వచ్చినా పెట్టాలి. మన గ్రంథం ఉంది ఒకటి, మనుచరిత్ర. బ్రాహ్మణి పేరు ప్రవరుడు. అతను నిత్యానుదానశీలి. అతని ఇంట్లో 24 గంటలు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. తెల్లవారుజామున 3 వచ్చేవానికి అన్నం పెడతాడు, రాత్రి వచ్చిన అన్నం పెడతాడు, పౌడర్ పెడతాడు. అయితే ఎప్పుడు పెట్టినా వేడి వేడి పదార్థాలతో పెడతాడు, చల్లారినే పెట్టాడు. వేడి అన్నం, వేడి కూరలు, వేడి చారు, అంత వేడి. చల్ల మాత్రం చల్లగా ఉంటుంది. విసుగు లేదు, కోపం లేదు,
మరో భావం లేదు. అయ్యా రండి కూర్చోండి, చాలా ఆకలి తీరిందా, మరో ముద్ద తింటారా, కొంచెం చర్చమదు ఏమంటారా? ప్రేమగా ఆయన భార్య ప్రేమగా భక్తితో అడిగి దానం చేసేది. అది నిత్యాన్నదానం. 10 to 1, 7 to 10 నిత్యాన్నదానం కాదు అది. యాచకుడు ఆకలి వస్తే అన్నం పెట్టు. దానికి టైం ఏమిటండి యాచనకు? టైం ఆకలికి ఉంటుందా? ఆకలి నువ్వు మా 10 నుంచి 1 గంటకే తర్వాత ఆకలి కావద్దంటే ఊరుకుంటుందా అండి అది? ఆకలి కొన్నవాడు వచ్చినప్పుడు చేసిన అన్నదానం. అన్నదానం నిత్యదానం, జలదానం నిత్యదానం, విద్యాదానం నిత్యదానం, వస్త్రదానం నిత్యదానం, చలివేంద్రం నిత్యదానం, ఆరామం, తటాకం, చెరువు తవ్వించాలి, అందరికీ అవసరమే. ఆరామం అందరికీ అవసరమే. ఇవి సార్వకాలిక దానములు. ప్రప, ఆరామ, తటాకాని సర్వకాల ఫలం. ఇవి అన్ని వేళలా ఇవ్వాలి. దాన్ని ఆజస్రికం అంటారు. అజస్రం అంటే ఎల్లప్పుడు. అన్ని ఏ దానాన్ని ఆజస్రికం అంటారు. ఇది దానం. దాత ఎలా ఉండాలి వద్దా? ఎలాంటి వాడు దానం తీసుకోవాలి? మొదలు చెప్పానే, ఇది భిక్షకు వర్తించదు. భిక్షకు ఏ నియమాలు లేవు. వాడు అవసరం అడుగుతాడు, వీడు ఇస్తాడు. కానీ పాపహరం, పుణ్యవర్ధకం, భోగవర్ధకం చెప్పామే శాస్త్రంలో దానమని. దాని విధానం చెప్తున్నాడు. మొదలు చెప్పాను, భిక్ష వేరు, దానం వేరు. దాత ఎలాంటి వాడు కావాలి అంటే మనం ఎలాంటి వాడి దగ్గర దానం తీసుకోవాలి అది చెప్తున్నాడు. ఎవడిచ్చినా తీసుకోకూడదు, ఏమిచ్చినా తీసుకోకూడదు. తీసుకోదగినది ఉండి ఇయ్యదగినవాడు ఉంటాడు. అదేంటండి అంటారా? వాడు పాపం చేసి సంపాదించి అది మనకిస్తే వాడు దొర, మనం దొంగలం అవుతాం కదా. అందుకే అంటున్నాడు అపాపరోగి. చక్కని మాట ఋషులు సహేతుకంగా చెప్తారు. అంటే మాకు అనుమానం వస్తుంది, మనకు దానమిచ్చేవాడు పాపం చేశాడు నీకెలా తెలుస్తుందయ్యా? అయ్యా రండి అని ఇస్తాడు, ఏదో బంగారమో వెండో మరేదో ఇస్తాడు. వాడికి పాపం ఉందా పుణ్యం ఉందా నీకేం తెలుసు? అంటే పాపం చేసిన వాడికి కొన్ని రోగాలు వస్తాయి, అది మర్చిపోకు అంటున్నాడు. అపాపరోగి అన్నాడు. పాపంతో వచ్చే రోగాలు లేనివాడు కావాలి. మరో మాట ధర్మాత్మ, ధర్మమైన బుద్ధి కలవాడు కావాలి. దిత్సుహు, నిరంతరం ఇవ్వాలి 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 అనేటువంటి అభిలాష కలవాడు కావాలి. అలాగే అవ్యసన, ఎలాంటి చెడు అలవాట్లు లేనివాడు కావాలి. శుచి, పరిశుద్ధుడు కావాలి. అనింద్యా జీవకర్మంచ, అతని బ్రతుకులో అతని పని ఇవి నిందించగనివి. ఎవడు వాడు నిందించకూడదు. వాడి బతకాలి, ఏం బతకండి అనేవాడు ఉండకూడదు. మంచిగా బతకాలి, మంచివానిగా బతకాలి, మంచి పనులే చేయాలి. ఎదుటివారు, పక్కవారు, చుట్టున్నవారు వీడా ఏ మనిషి అండి అనేవాడిస్తే తీసుకోవద్దు. అందుకే అనింద్య జీవకర్మాచ అంటున్నాడు. అలాంటి వాడు షడ్భిహి దాత ప్రశస్యతి. ఈ 6 ఉంటే వాడు దాత. అలాంటి తీసుకో. పాపరోగాలు ఉండకూడదు, ధర్మబుద్ధి కలవాలి, ఇవ్వాలనే కోరిక ఉండాలి, దురలవాట్లు లేకుండా ఉండాలి. ఎదుటి వాని జీవితం, వాని బ్రతుకు, వాని కర్మలు నిందించకుండా ఉండాలి. ఈ 6 తోటి వాడు ఉత్తమ దాత. అయ్యా మనకేం తెలుస్తాయండి పాపరోగాలు? మొదలు చెప్పాను, పాపి అని ఎలా తెలుసుకోవాలి అనుకున్నాం కదా. అంటే రోగాలు వస్తాయి. ఏం రోగాలు అవి చెప్తున్నాడు. ఉన్మాద, ఒక రోగం పిచ్చి, పాపం ఉంటేనే వస్తుంది. రెండోది త్వగ్దోష, చర్మ వ్యాధులు ఉంటాయి కొందరికి, అది కూడా పాపరోగమే.
రాజయక్ష్మ అంటే క్యాన్సర్. పాత రోజుల్లో రాచపుండు అనేవారు. కురుపే అది, క్యాన్సర్ అంటే కురుపే. కాబట్టి క్యాన్సర్ వ్యాధి. అలాగే శ్వాస, చాలామంది గాలి పీల్చుకోలేరు, చలికాలం వచ్చిన అవస్థ పడుతుంటారు కదా, అది శ్వాస వ్యాధి అంటారు. అలాగే మధుమేహ అంటే డయాబెటిక్, ఇది పాపరోగమే. ఇక భగంధర అంటాం, అంటే మూల వ్యాధి, అరిసెమలలు అంటాం చూడండి, అది. అలాగే మహోదర, పెద్ద బొర్ర ఉంటుంది, వాడు లేవలేడు, కూర్చోలేడు, తినలేడు, తినకుండా ఉండలేడు, కదలలేడు, ఇవి మనకు. అలాగే అశ్మ అంటే క్షయవ్యాధి. ఈ 8 పాపరోగాలు గుర్తుపట్టు. ఈ వ్యాధులు ఉన్నవాడు చేసే దానం తీసుకోకండి అంటున్నాడు. మరి వాడిగతి ఎలాగో అంటే, అలాంటి వారి కొందరు ప్రత్యేకించి మహానుభావులు ఉంటారు, వారు ఆ దానం తీసుకొని వాడి పాపాన్ని పోగొడతారు. ఇలా ఇంకోటి చెప్తున్నాడు మనకు, అన్నము, దధి అంటే పెరుగు, మధు అంటే తేనె, గోవు, భూవి, రత్నములు, గుర్రములు, ఏనుగులు, ఇవి ఉత్తమ దానాలు. అంటే ఏమిటి? అన్నం అనేది ఎప్పుడైనా పెట్టవచ్చు కదా, ఆకలిలో అన్నం పెడితే చాలు. అన్నం లేదు, ఇంత పెరుగు పోయి, వేసవికాలంలో మజ్జిగ పోస్తాం కదా, అదంతే. పెరుగు కానీ, మజ్జిగ కానీ, తేనె కానీ. వేసవి కాలంలో అంత తేనె తీసుకుంటే ఒక 3-4 గంటలు ఎండ వడ వానికి కొట్టదు. ఆయుర్వేదంలో తేనె దగ్గర ఆ గుణం ఉంది. 1-2 చెంచాలు తేనె తాగి వాడు బయలుదేరితే వాడికి ఎండ వడ దోషం అంటూ ఉండదు. అందుకే అన్నము, పెరుగు, తేనె, గోవు, భూమి, రత్నములు, అశ్వములు, ఏనుగులు, ఇవి ఉత్తమ దానాలు. ఎందుకంటే ఉత్తమ ద్రవ్యదానత, ఆ ద్రవ్యాలు ఉత్తమములు కాబట్టి దానాలు కూడా ఉత్తములు. మరో మాట చెప్తాడు ఇక్కడ, సత్కృతి అనసూయాచ. ఎలా చేయాలి? దానం ఇచ్చేటప్పుడు ఎవరికి దానం ఇస్తున్న వాళ్ళని సత్కరించాలి, గౌరవించి ఇవ్వాలి. అలాగే అనసూయ, వాడి తప్పులు వెతకకూడదు. వాడు ఏం తప్పులు చేస్తున్నాడు, వీడికి ఇవ్వాలా నేను, అనాచారంగా ఉన్నాడే, మరొకటి ఉన్నాడే. నీవు ఎవరికి దానం ఇస్తున్నావో వాడి దోషాలను నీవు ఎంచకూడదు. అతనిపై నీకు అసూయ అంటే గుణేషు దోషారోపణ, నిజంగా దోషాలని కాదు అర్థం. అసూయ అంటే ఏమిటి? గుణేషు దోషారోపణం అసూయ. ఎదుటివాడి గుణాలను దోషాలుగా చూడటం అసూయ. ఇంకా గుణాలే అవి దోషాలు కనబడుతున్నాయి, నచ్చవు కదా మనకు. మనకు నచ్చని ఎదుటివాణి మంచి చెడే అవుతుంది. ఒక మహానుభావుడు రోజు గుడికి వెళుతుంటాడు, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. పక్కవాడు ఉన్నాడు, వాడు ఎప్పుడు వెళ్ళడు. వాడు ఏమంటాడు వీడిని? వాడికి భక్త్యా ఇంకేమైనా, ఇంట్లో పని లేక పొద్దుపోవడానికి వస్తున్నాడు, వాడు సోమరి, ఏ పని చేయలేడు, అందుకు గుళ్ళే వచ్చి కూర్చుంటున్నాడు అంటాడు. ఇది అసూయ. ఎదుటివాడు చేసే మంచి పనిలో దోషాన్ని ఆరోపించటం అసూయ. ఇలా అసూయ లేకుండా ఉండాలి, ఎదుటివాడిని సత్కరించాలి. ఇలాంటి దాన్ని శ్రద్ధ అంటారు. మధ్యమ దానం కూడా మరికొన్ని ఉన్నాయి. ఏంటవి? చలికాలం ఉంది, ఓ కంబళి అంటే ఓ రగ్ అంటాం, బ్లాంకెట్ అంటాం, అది ఇవ్వండి. ఉండలేని వాడు ఉన్నాడు, ఓ గుడిసె వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఆచ్ఛాదనం, ఆవాసం అంటే కప్పుకునేది, వసతి. అలాగే పరిభోగం, వాడికి వసతి ఏం లేదు, ఏమీ తినలేడు, వానికి చక్కని భోజనము. మనకు అందుకే వేసవి కాలంలో ఒక స్కాంద మహాపురాణంలో వైశాఖ మాహాత్మ్యం అని ఒకటి ఉంది. అందులో వైశాఖ మాసంలో చలివేంద్రం పెట్టండి, ఒక 10 కుండలు పెట్టండి. శక్తి లేదా ఒక కుండ పెట్టండి, ఒక ఇంట్లో పెట్టండి, తగలేని వాడి ఇంట్లో.
నీళ్ళు తెచ్చుకోలేడు. లేదు బాటసారులు ఉంటారు, ఓ కుండ పెట్టండి నీళ్ళు, అయిపోతే మరో కుండ పెట్టండి. శక్తి ఉంది, పానకం ఇవ్వండి. వేసవి కాలంలో చల్లని పానకం వాడికి ఇస్తే అద్భుతం కదా, ఇంకా తప్పి ఉంటుంది. శక్తి బాగా ఉంది, పండ్లరసం ఇవ్వండి. పరరసం ఉంటుంది కదా, చల్లగా ఉంటాయి. పరరసం ఇవ్వండి, పానకం ఇవ్వండి. చేత కాదు, నీళ్ళు ఇవ్వండి. వేసవి కాలంలో ఇవి దానం చెయ్యండి. వాడికి కాళ్ళు బాగా కాలుతున్నాయి, అలాంటి వాడికి చెప్పులు ఇవ్వండి. మనకు ఓ కథ చెబుతాడు అందులోనే, పద్మపురాణంలోనే. ఒక దొంగ అడవిలో ఉన్నాడు, అందరినీ కొడుతున్నాడు, తిడుతున్నాడు, వస్తువులు గుంజుకుంటున్నాడు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. వాడి దగ్గర ఏదో బంగారం ఉన్నాయో, కాస్త కడియాలు అవి ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి. వాడిని కొట్టాడు, అవన్నీ తీసుకున్నాడు, చెప్పులు కూడా తీసుకున్నాడు. ఎండాకాలం కాళ్ళు కాలుతున్నాయి, అవస్థ పడుతున్నాడు, మొత్తుకుంటున్నాడు, పరిగెత్తున్నాడు. వీడికి ఎందుకో చాలనిపించింది, అయ్యో అనిపించింది. వెళ్ళి తన పాత చెప్పులు ఇచ్చాడు వాడికి. తొడుక్కొని పోయా, ముసలివాడవు కదా, కాలు కాలుతున్నాయి. ఆ చెప్పులు ఇచ్చిన పుణ్యానికి వాడికి దయ కలిగి వీడిని తీసుకొని పోయి నదీ తీరంలో కూర్చోబెట్టి ఆ రాత్రి అంతా వానికి ధర్మోపదేశం చేశాడు. రామ కథను చెప్పాడు. అర్థమైంది ఎవరో? ఆయనే వాల్మీకి. తాను తొడుక్కున్న పాత చెప్పులు వేసవి కాలంలో దానం చేసిన పుణ్యానికి మరో జన్మలో వాల్మీకిగా అయ్యాడు. దొంగ కాస్త బ్రాహ్మణోత్తముడు అయ్యాడు. బ్రాహ్మణుడు కాస్త నారదుని వల్ల రామగాథను విన్నాడు, మహాకవి అయ్యాడు. వేసవి కాలంలో చెప్పులు, గొడుగు, చల్లటి నీరు, పానకము, పరరసము, తేనె శక్తి కొలది ఇవ్వండి. ఇవి అనంత పుణ్యఫలదం. కానీ పొరపాటున కూడా మద్య మాంసాలు దానముగా ఇవ్వకండి. అవి ఎదుటివాడి నుంచి మనమే వారించాలి, మనం వాటిని దానముగా ఇవ్వవద్దు. ఇలా దాన విధి, దానంలో శ్రద్ధ భక్తి అనుసరించి కొంచెమో గొప్పో చెయ్యండి. కొంచెం చేసినా ఫలితం గొప్పగా వస్తుంది. స్వస్తి.